నమస్తే పా కృష్ణమూర్తి. నమస్తే మా. నువ్వు నవ్వుకోనంట మాట్లాడప్ప. కామెంట్లో నువ్వు నవ్వులేదని చెప్తారా? ఏమన్నా బాధ కష్టం ఏం పనీకే? ఏం లేదు మా బాగున్నాను. బాగున్నావు కదా, అట్లయితే నవ్వుకొని మాట్లాడప్ప. సరే అప్ప. ఏం పా భోజనాలు ఈరోజు? ఈరోజు భోజనాలు రాగి ముద్దమా, గుత్తొంకాయ కూర, వైట్ రైస్, ఆకుకూర తాలింపు, అప్పలము, చిత్రాన్నము, మజ్జిగ, తాంబూలము, అరటిపండు, స్వీట్ జాంగరి, మంచినీళ్ళు, అమ్మ నాన్న ప్రేమ, అభిమానుల ప్రేమ. ఓకే అప్ప, థ్యాంక్ యూ. ఇదండి ఇప్పుడు మన భోజనాలు. ఇంకా కృష్ణమూర్తితో మాట్లాడుతూ నేను అన్నాను కదా, మన వాళ్ళు కామెంట్లో పెట్టారు ఇట్లా అంటే నవ్వు మొహం పెట్టలేదు అన్నట్లుగా. తన ఫేసే అంతేనండి. ఎందుకో తనకి మనం ఎంత చూసినా కూడా తృప్తి ఉండదన్నమాట. తృప్తి పడ్డు. పోనీలే పంపించేద్దాము అని 2-3 సార్లు పంపించేసినా కూడా మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ ఏడు మొహం పెట్టుకొని దీన పరిస్థితిలో వస్తాడు. అమ్మ నన్ను చూసేవాళ్ళు లేదు, నాకు అన్నం పెట్టేవాళ్ళు లేదు, మందులు మాత్రలు కొని ఇచ్చేవాళ్ళు లేదు, బట్టలు ఉతికిచ్చేవాళ్ళు లేదు అన్నట్లుగా. అక్కడ కూడా అంతేనంటే చాలా దీన పరిస్థితి అయిపోతాడంట. వాళ్ళ చెల్లెండ్లు పాపం పట్టుకొని వస్తారు, నడవలేని పరిస్థితులు తనని. ఆ రకంగా ఉంటుంది. అయ్యో పాపమని మళ్ళీ జాయిన్ చేయించుకుంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదా పరిస్థితి. ఎందుకో దానికి తృప్తి ఉండదు. మనం ఎంత చూసినా కూడా తృప్తి పడ్డనమాట మిగతా వాళ్ళలాగా. మిగతా వాళ్ళు అయితే బాగా తృప్తిగా ఉంటారు. తనైతే మాత్రం ఎప్పుడూ అంతే, ఆ రకంగానే ఉంటాడు. ఇంకా తనకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంక మనం కూడా అయ్యో పాపమని జాయిన్ చేయించుకున్నాము. అది 3వసారి మళ్ళా. కొంతవరకు సాడిస్ట్ లాగా కూడా బిహేవ్ చేస్తాడు. అంటే వాళ్ళంతా కూడా తక్కువ చేసి మాట్లాడడము, కొంచెం వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళు కూడా బాధపడి చెప్తా ఉంటారు అన్నమాట, కంప్లైంట్లలాగా. కానీ తన జబ్బు అలాంటిదో ఏమో మనకు తెలియదు కదా, దానికని. సరే 5 ఏళ్ళు సమానంగా ఉండవు, అందరూ ఒకలాగా ఉండరు. ఆశ్రమం అంటే రకరకాల మనుషులు కూడా వ్యక్తిత్వం కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం అన్నీ సర్దుకొని పోవాలన్నట్లుగా ఈ రకంగా లాక్కొని పోతున్నాను అనమాట. పక్షపాతం ఒకటే కాదు, అప్పుడప్పుడు ఫిట్స్ కూడా వచ్చేస్తుంది. నేలకు కొరుక్కునేసి పడిపోయి దెబ్బలు తగిలించుకొని అలాంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఆశ్రమంలో అయితే మనం టకటక ఏం చేయాలో చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు మాత్రలు కొనిచ్చి ఇవన్నీ కూడా చేస్తాము. అదే బయట ఉంటే ఎవరు చేస్తారండి? ఇప్పుడైతే పక్షవాతానికి ఫిట్స్ రాకుండా ఉండేదానికి కంటిన్యూగా ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నామండి. ఈ మధ్య ఫిట్స్ కూడా రావట్లేదు. తన విషయాలు ఇవి అని మీకు తెలియజేశాను. మీరు నన్ను మంచిగా భావిస్తారో చెడ్డగా భావిస్తారో మీ ఇష్టం. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్